1 ఇయర్ చూస్తున్నా, ఎక్కడ చూసినా ఓపెన్ ప్లేస్ ఉంది, ఇప్పుడు ఎక్కడ లేదు. ఉండడానికి అది బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అంటే అంత హై రేంజ్లో కొనేవాళ్ళు తక్కువ అయిపోయారు, అమ్మేవాళ్ళు ఎక్కువ అయిపోయారు. లేదు ఇప్పుడు మైనస్ అంటే ఒకరికి చెప్పడానికి ఏం లేదు యాక్చువల్గా. ఒక ఓన్లీ మూసీ ఒకటే ఇక్కడ మైనస్ అంటే. కొంతమంది హైడ్రా ఫీలింగ్లో ఉన్నారు ఇంకా. రేపు పొద్దున ఏం జరుగుతుంది అన్న భయం హైడ్రా వచ్చాక జనాలకు బాగా అదైపోయింది. హైదరాబాద్ మహానగరంలో ఎల్బీ నగర్ నుంచి సంగారెడ్డి వరకు కూడా ఈ ప్రధాన లైన్లో దీని వైపు అంతా కూడా ఎల్బీ నగర్ మొదలు పెడితే పంజాగుట్ట, అమీర్పేట ఒక పక్క, అదేవిధంగా కూకట్పల్లి, అక్కడి నుంచి పటాన్ చెరువు, సంగారెడ్డి వరకు కూడా ఊహించని స్థాయిలో ఆ సమీప ప్రాంతాలన్నీ కూడా రియల్ ఎస్టేట్ పరంగా విపరీతంగా అభివృద్ధి చెందాయి. అయితే కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, మనం ఇంతకుముందు గతంలో కూడా వీడియో చేసాం, ఈసీఎల్. అదే తరహాలో ఉప్పల్ కూడా ఇది ఒక వినూత్నమైన ప్రాంతం, ఇది ఒక పక్కకు ఉంటుంది. అలాంటిది ఇలా మెయిన్ లైన్ భారీగా రియల్ ఎస్టేట్ పరంగా అభివృద్ధి జరిగితే ఉప్పల్లో పరిస్థితి ఎలా ఉంది, ఉప్పల్లో రియల్ రంగం ఏ విధంగా అభివృద్ధి చెందింది, అక్కడ అమ్మకాలు కొనుగోళ్లు ఎలా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. హైదరాబాద్ మహానగరంలో కళ్ళెం లేని గుర్రంలా దూసుకుపోయి ఒక్కసారిగా రియల్ బూమ్ రిలాక్స్ అయిన ప్రాంతం ఉప్పల్. ఒకప్పుడు ఉప్పల్ అంటే అమ్మో హైదరాబాద్ చివార్లో అని అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఉప్పల్ వెళ్ళాలంటే మెట్రో ఉందిగా బేఫికర్ అని అనుకుంటున్నాం. నగరం వ్యాప్తంగా ఇక్కడి నుండి మరెక్కడికైనా వేగంగా ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ఉప్పల్ రింగ్ రోడ్ ప్రభావంతో ఉప్పల్ రియల్ ధరలకు కొత్త రెక్కలు తోడైనట్లయింది. మెట్రోకు ఆనుకుని నిర్మించిన అతిపెద్ద స్కైవాక్ బ్రిడ్జ్ సైతం ఉప్పల్కు సరికొత్త మణిహారంలా మారింది. మెట్రో ద్వారా 35 నుండి 40 నిమిషాల్లో హైటెక్ సిటీ వెళ్లొచ్చు. మరోవైపు వరంగల్కు చేరువలో ఉన్న ప్రాంతం కావడంతో గత 2 ఏళ్ల క్రితం వరకు మంచి దూకుడు మీదున్న ఇక్కడ రియల్ రంగం ఎగిసిపడింది. తాజాగా ఉప్పల్ రియల్ రంగం రివర్స్ వాకింగ్ చేస్తోంది. ఇప్పటికే కొన్ని కాలనీల్లో ఊహించని స్థాయిలో భూములు, ప్లాట్లు ధరలు పెరిగిపోయాయి. కొనేవాళ్లు ఎక్కువ ధరలు చెల్లించేందుకు ఆసక్తి చూపడం లేదు. పెరిగిన ధరలను తగ్గించి అమ్మేందుకు రియల్టర్లు ముందుకు రావడం లేదు. దాంతో తాత్కాలికంగా ఉప్పల్ రియల్ మార్కెట్ డౌన్లో ఉందంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. అసలు మార్కెట్ లేదు, ఎందుకంటే కొంచెం హైడ్రా ఉంది. హైడ్రా అని కొంతమంది మార్కెట్లో రేట్ ఎక్కువ ఉంది, కొనడానికి ఎవరు వస్తలేరు, అమ్మనికి ఎవరు లేరు. అట్లా ఒక 2 years నుంచి అయితే ఇది ఇయర్స్ నుంచి ఇక్కడ ల్యాండ్ ఎలా ఉంది, గజం ఎంత మంది 80-85 నడుస్తుంది కదా. ఉప్పల్ ఎందుకు కొనాలంటే అన్నిటికీ కనెక్టివ్ ఉంటుంది. ఇప్పుడు మనం హైటెక్ సిటీకి పోవాలన్నా, ఏరికి పోవాలన్నా మెట్రోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వరంగల్ పోవాలన్నా, విజయవాడ పోవాలన్నా అన్ని రకాల సెంటర్లో ఉంటుంది కదా, దానికి తీసుకుంటే బాగుంటుంది. అంటే ధరలు ఎలా ఉన్నాయి, బాగా ధరలు అంటే ఇక 60 నుంచి 80 దాకా అయితే నడుస్తుంది ఉప్పల్లో. ఒక 10 ఏళ్ల కాలం చూసుకుంటే చాలా డెవలప్ అయిపోయింది. ఎలాంటి 10 ఏళ్ళ ఎలా ఉంది? అంతకుముందుకి ఏం లేకుండా ఇవన్నీ గడ్డి పొలాలు ఉంటుండే, కొంచెం ఉప్పలంతా మామూలు మాస్ ఉంటుండే. ఇప్పుడు అంతా చాలా బాగా అయిపోయింది, రోడ్లు కానీ అన్నీ కానీ చాలా బాగుంది. ఈ డెవలప్మెంట్ ప్రకారం చూస్తే చాలా బాగుంది. అదేందో మరి మార్కెట్ డౌన్ ఉంది, మార్కెట్ లేదు అనుకుంటాం. దానికి వచ్చిన వాళ్ళు రేట్ అడగడం, అమ్మ అంత ఉందా అనడం, వెళ్ళిపోవడం అంతే. ధరలు తగ్గట్లేదు. ఇండివిజువల్ హౌస్ కొనాలంటే ఇండివిజువల్ హౌస్ ఉప్పల్ ఈ బగాయత్లు అయితే లేవు. ఉప్పల్ అయితే ₹1,00,00,000 80 లక్షల నుంచి స్టార్ట్ ఉంటుంది. 80 లక్షలు ఉప్పల్ మీరు గమనిస్తున్నారు ఎప్పుడో ఈ ప్రాంతంలో ఉన్నారు. మైనస్ ఏంటంటే ఉప్పల్ ఇన్వెస్ట్మెంట్ పరంగా మైనస్ అయింది లేదు. ఇప్పుడు మైనస్ అంటే ఉప్పల్కి చెప్పడానికి ఏం లేదు యాక్చువల్గా. కొంతమంది హైడ్రా ఫీలింగ్లో ఉన్నారు ఇంకా. ఈడ కొంటే అది ఉందేమో, ఇది ఉందేమో, అప్పుడు అది ఉందేమో, ఇది ఉందేమో అని భయపడుతున్నారు తప్ప ఏం లేదు. మైనస్ అంటే ఉప్పల్ హైడ్రా కొద్దిగా హైడ్రానే అంతే, హైడ్రా తప్ప వేరే చెప్పుకోనికి ఏం లేదు. ఇంకా ఇప్పుడు మోసేది కూడా ఎఫెక్ట్ ఏం లేదు. ఎవరో చెప్పుకుంటుంటారు మోసే ఉంది, అది ఉందా, కానీ మోసేది కూడా ఎఫెక్ట్ అసలు ఏం లేదు. ఉప్పల్కి అయితే మోసే ఎఫెక్ట్ లేదు, చెప్పుకోవడమే మోసే ఉంది అనడం తప్ప ఏం లేదు. ఈ పరిస్థితి ఎన్నాళ్ళు ఉంటుంది అనుకుంటున్నారు? మేమైతే 1.5 yearలో సెట్ అయిపోతుందని అనుకుంటున్నాం. ఏ ప్రభుత్వం ఉన్నా కానీ సెట్ అయిపోతుంది. ఉప్పల్పై రియల్టర్లు పెట్టుకున్న భారీ అంచనాలు చేరుకోలేక భూములు కొనుగోలు తగ్గడంతో
ఓపెన్ ప్లాట్ల విషయంలో రియల్ వ్యాపారులు తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు. ఇదిలా ఉండగా ఇక్కడ వేగంగా అపార్ట్మెంట్ నిర్మాణాలతో అనేక కాలనీల్లో కొత్త జోష్ నెలకొంది. నిర్మానుష్య ప్రాంతాల్లో ముళ్ల పొదలను తవ్వి డబుల్ లైన్ రోడ్లుగా మార్చేశారు. ఉప్పల్ నలువైపులా ఎటు చూసినా ఆకాశాన్ని తాకే నిర్మాణాలతో నిర్మాణ రంగం ఊహించని స్థాయిలో వేగం పుంజుకుంది. 2 ఏళ్ల క్రితం ఉప్పల్ సమీప ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు ఎక్కువగా కనిపించేవి. ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది. సొంతిల్లు కొనాలంటే 1.5 కోటి, అదే ఫ్లాట్ అయితే 80 లక్షల పైమాటే అంటున్నారు స్థానికులు. ఇప్పుడైతే బాగానే నడుస్తుంది సార్. గత అంటే నాకు తెలిసేది ఒక 1 ఇయర్ నుంచి కొద్దిగా పికప్ అందుకుంటుంది. ఒక 1 ఇయర్ బ్యాక్ అయితే మరీ డల్ ఉండే. ఒక 6 మంత్స్ 8 మంత్స్ అయితే పికప్ అయింది, మళ్ళీ స్టార్ట్ అయింది ఇక్కడైతే. ఎందుకంటే ఇప్పుడు ఈ బగాయత్లో చూసుకుంటే మాత్రం నాకు తెలిసి ఒక 1 ఇయర్ నుంచి అయితే మంచి మూమెంట్ అయితే స్టార్ట్ అయింది మళ్ళీ. అదే ఎందుకు ఎక్కువ ఎవరెవరు ఇక్కడ కొనడానికి ఇష్టపడతారు? అంటే పీస్ఫుల్ ఉండాలనుకున్న వాళ్ళందరికీ ఎందుకంటే మంచి రోడ్స్ ఇట్లా ఉన్నాయి కదా. అంటే ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఇంత ఫ్రీగా అయితే రోడ్ లేదు. బట్ అందరూ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఎక్కువ చాలా ఏమవుతుంది, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎక్కువ వెయిట్ చేస్తున్నారు కదా, బాగా అవుతుంది ఇక్కడ. నాకు ఎస్పెషల్ చెప్పాలంటే ఒక 2 ఇయర్స్ నుంచి అయితే బాగా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ ఎస్పెషల్లీ చూసిన కంచె బగాయత్ వాస్తవానికి ఇది 30,000 నుంచి స్టార్ట్ అయిందంట, 25,000 నుంచి ఆల్మోస్ట్. ఇప్పుడు మొన్న గజము ఇంత ముందుకు అంటే టీఆర్ఎస్ ఉన్నప్పుడు నాకు తెలిసి 1,00,000 దాకా పోయింది. ఇప్పుడు కొద్దిగా తగ్గి మళ్ళీ వెళ్తుంది. ఇప్పుడు మళ్ళీ నాకు తెలిసి 1 ఇయర్లో మళ్ళీ సేమ్ అయిపోవచ్చు. ఇక్కడ రెంట్లు ఎలా ఉంటాయండి? ఇక్కడ 2BK 3BK రెంట్లు ఎలా ఉంటాయి? 2 BHK అయితే ఆల్మోస్ట్ 18,000 దాకా ఉంది. ఇప్పుడు 15 నుంచి 18 అయితే ఈజీ నడుస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు కూడా మన వాళ్ళు పెట్టారు 18,000 2 BHK. 1BK ఎలా ఉంటుంది? ఒక 2,000 ఎంత తక్కువ అంతే సార్, అంతకంటే తక్కువ 15,000 వేసుకోండి, బాగుంది. ఉప్పల్కి మైనస్ ఏమనిపిస్తుంది ఇక్కడ? నాకైతే మైనస్ ఏం లేదు ఇక్కడ. ఒకటి మూసి తప్ప ఇంకోటి ఇక్కడ మైనస్ అని చెప్పుకోనికి ఏం లేదు. ఒక ఓన్లీ మూసి ఒకటే ఇక్కడ మైనస్ అంటే, అన్ని విధాలు బాగుంటుంది ఇక్కడ. ఉప్పల్ సర్కిల్ నుండి 3 కిలోమీటర్ల మేర ఎటు చూసినా భూముల ధరలు కోట్లకు పడగలెత్తాయి. గజం స్థలం 20,000 నుండి ఇప్పుడు 1,50,000కు పైగా చేరుకుంది. కనెక్టివిటీ పెరగడంతో ఇళ్ల అద్దెలపై సైతం ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు 10,000 లోపు ఉండే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు 12 నుండి 15,000 వరకు పలుకుతోంది. మనకు ఇల్లు కావాలి, సొంత జాగా ఉండాలని కొనుగోలు చేయడం తప్ప ఇన్వెస్ట్మెంట్ కోసమైతే ఉప్పల్ వైపు చూడొద్దంటున్నారు స్థానికులు. ఉప్పల్ను ఆనుకుని మూసీ నది ఒడ్డున ఉన్న బగాయత్ నగర్ ఇటీవల కాలంలో వేగంగా విస్తరించింది. రియల్ రంగం ఈ ప్రాంతంలో కని విని ఎరగని రీతిలో అభివృద్ధి చెందింది. HMDA అనుమతితో విశాలమైన రోడ్లు, ప్రశాంతమైన కాలనీలతో అద్భుతంగా అభివృద్ధి చెందుతోంది. ఉప్పల్ సర్కిల్కు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామాంతపూర్ ఇప్పటికే నివాస ప్రాంతంగా మంచి గుర్తింపు పొందింది. నాగోల్, బోడుప్పల్, ఫిర్జాదిగూడతో పాటు నాచారం వంటి పారిశ్రామిక ప్రాంతాలు సైతం రియల్ ఎస్టేట్ అభివృద్ధిలో ఉప్పల్తో పోటీ పడుతూ నువ్వా నేనా అంటున్నాయి. ఉప్పల్ ఈ బగాయత్తోనే బాగా డెవలప్ అయింది. ఉప్పల్ చిన్నగా ఉండే విస్తీర్ణం, ఈ బగాయత్తో ఏంటంటే ఉప్పల్ సరౌండింగ్ మెట్రో అని కనెక్టివిటీ బాగుంది కాబట్టి ఉప్పల్ బాగా చాలా డెవలప్మెంట్ ఉంది. ఇక్కడ మీరు ఓన్ ప్లాట్ ఉందండి? ఓన్ అవుతుంది. ఎవరైనా ఓన్ ప్లాట్ తీసుకోవాలనుకునే వాళ్ళకి ఉప్పల్లో తీసుకోవాలంటే ఏంటి బెనిఫిట్ ఏంటి, వాళ్ళకి ఏం ఆలోచించి తీసుకుంటారు? అంటే కనెక్టివిటీ ఉన్నది ఉప్పల్లో, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, తీసుకోవచ్చు ఉప్పల్లో. బగాయత్లో కానీ ఉప్పల్ సర్కిల్లో కానీ మెట్రోకు 2-3 కిలోమీటర్ ఎక్కడైనా తీసుకోవచ్చు. డెవలప్మెంట్ ఉన్నది, ఆల్రెడీ డెవలప్మెంట్ అయింది. బగాయత్లో కానీ ఉప్పల్లో కానీ ఎక్కడైనా కన్వీనియంట్ ఉంటుంది తీసుకునే వాళ్ళు. ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ తీసుకోవచ్చా ఫ్లాట్, రియల్ ఎస్టేట్ అలా ఇన్వెస్ట్ చేయొచ్చా ఇక్కడ? ఇన్వెస్ట్మెంట్ ఉండడానికి అయితే బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అంటే అంత హై రేంజ్లో ఉండదు, ఉండడానికైతే బాగానే ఉంటుంది. హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో రియల్ రంగాన్ని ఊహించని దెబ్బకొట్టిన హైడ్రా ఉప్పల్ రియల్ భూమిని సైతం వదలట్లేదు. ఇక్కడ ఎంతలా రియల్ రంగం అభివృద్ధి చెందినా హైడ్రా కూల్చివేతల ప్రభావం, భయం స్థానికుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో దశాబ్దాలుగా ఓపెన్ ల్యాండ్స్ ఎక్కువగా ఉండడం, అప్పట్లో ఆక్రమణలు సైతం అంతే స్థాయిలో జరిగాయి. ఇప్పుడు ఉప్పల్లో స్థలం కొని ఇల్లు కట్టుకుంటే హైడ్రా బుల్డోజర్ వస్తుందేమో, పాత లెక్కలు బయటకు తీసి కూల్చేస్తారనే ఆందోళన వెంటాడుతోంది. ఇలా హైడ్రా బుల్డోజర్ రియల్ వ్యాపారులను సైతం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రియల్ ఎస్టేట్ అంతా డౌన్ ఉన్నది, కొనేవాళ్ళు తక్కువ అయిపోయారు, అమ్మేవాళ్ళు ఎక్కువ అయిపోయారు. ఇప్పుడు చాలా మటుకు అసలు రియల్ ఎస్టేట్ అనేది కనబడట్లేదు ఇక్కడ. ఎందుకని కారణం ఏంటి? కారణం అంటే భయం, జనాలలో భయం వచ్చేసింది. ఇప్పుడు హైడ్రా ఇక్కడ వచ్చేసి మా ప్లేసులు పోతాయో అని ప్రజలలో భయంతో పాటు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతున్నారు. అంటే ఇన్వెస్ట్మెంట్
చేయడానికి ఇష్టపడలేదండి. ఇష్టపడట్లేదండి. ఈ భయం దేనికండి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేయడం? అంటే ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్ ల్యాండ్లు ఎక్కడ ఉన్నాయి, ఈ మామూలుగా రిజిస్ట్రేషన్ ల్యాండ్లు ఎక్కడ ఉన్నాయి, జనాలు డైలామాలో అవుతారు. ఇక్కడ ప్లాట్ కొంటే ఈరోజు రిజిస్ట్రేషన్ ప్లాటా కాదా, ఇది గవర్నమెంట్ ప్లాటా, రేపు పొద్దున ఏం జరుగుతుంది అన్న భయం హైడ్రా వచ్చాక జనాలకు బాగా అదైపోయింది. భయం, ప్రజల భయంతో పాటు ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారు. హైడ్రా వల్ల ఎందుకు భయం అయింది ఇక్కడ ఉప్పల్లో? అయితే ఇప్పుడు ఇన్ని లక్షలు పెట్టి మేము పొద్దున ఇప్పుడు 50 లక్షలు 60 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కుంటున్నాం. దానివల్ల మళ్ళీ వాళ్ళు కోల్పోతున్నాం. జాగా కోల్పోయి మళ్ళీ గవర్నమెంట్ చుట్టూ తిరగడం, ఇబ్బంది పడే బదులు ఆగిపోతున్నారు జనాలు. ప్రస్తుతానికి సైలెంట్గా ఉంది కదా అని ఉప్పల్ రియల్ మార్కెట్ను తక్కువ అంచనా వేయలేం. విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరం, పెరిగిపోతున్న జనాభా, అందుబాటులో రవాణా సౌకర్యాలతో భవిష్యత్తులో ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో రియల్ భూమ్ సామాన్యుడికి నెరవేరని కలగా అమాంతం పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.